గ్రోసరీస్ ఇంటి నుంచి షాప్ చేయటం చాలా ఈజీ, అందుకే మనం అయ్యాం చాలా లేజీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మగువా. దిస్ ఇస్ గీత. ఈ వీడియోలో జనరల్ గా నేను ఆన్లైన్ లో ఏం గ్రోసరీస్ కొంటానో అవైతే చూపిస్తాను. నేను తీసుకునే ఈ గ్రోసరీస్ ఆన్లైన్ లో మాత్రమే దొరుకుతాయి, ఆఫ్లైన్ లో అంత ఈజీగా దొరకవు. సో ఒక్కొక్క దానికోసం ఒక్కో చోటికి ఎందుకు, చక్కగా ఆన్లైన్ లో ఒకే చోట దొరుకుతాయి కాబట్టి మనకి చాలా టైం సేవ్ అవుతుందని ఆన్లైన్ లోనే తీసుకుంటాను. అండ్ సెకండ్లీ, మనం ఎంత ప్రీ ప్లాన్డ్ గా గ్రాసరీస్ లిస్ట్ రాసుకొని తీసుకొచ్చినా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము. అలాంటప్పుడు మనకి బయటికి వెళ్ళే టైం ఉండదు, సో టైం ఉన్నా కూడా వెళ్ళాలనిపించదు. అలాంటప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడం చాలా ఈజీ. అండ్ థర్డ్లీ, సడన్గా మనకి ఏదైనా అవసరం రావచ్చు, అలాంటప్పుడు కూడా మనం ఆన్లైన్ గ్రాసరీస్ని ప్రిఫర్ చేయొచ్చు. కన్సిడరబుల్ డిస్కౌంట్స్ ఉంటాయంటే అప్పుడప్పుడు ఉంటాయి, అప్పుడప్పుడు ఉండవు, బట్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ సమ్ టైమ్స్ చాలా మంచి డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. హెల్దీ ఆప్షన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 7 to 10 minutes మన డోర్ స్టెప్ కి అయితే డెలివరీ వచ్చేస్తుంది. సో గ్రాసరీస్ ఇంటి నుంచి షాప్ చేయటం చాలా ఈజీ, అందుకే మనం అయ్యాం చాలా లేజీ. సో నేను ఈ గ్రాసరీస్ అయితే స్విగ్గీ, ఇన్స్టామార్ట్ లో ఆర్డర్ చేశాను. సో లెట్స్ సీ నేను ఏం ఆర్డర్ చేశాను. ఫస్ట్ వచ్చేసి రెడ్ రైస్ అన్నమాట, ఆర్గానిక్ తత్వ బ్రాండ్ నుంచి రెడ్ రైస్. సో ఇది వచ్చేసి పెస్టిసైడ్ అండ్ కెమికల్ ఫ్రీ అండ్ ఆర్గానిక్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జవార్ రవ్వ, జొన్న రవ్వ. దిస్ ఇస్ ఫ్రమ్ ద సేఫ్ హార్వెస్ట్. ఇది పెస్టిసైడ్ ఫ్రీ అన్నమాట. దిస్ ఇస్ ఫ్రమ్ ద పాపులర్ ఎసెన్షియల్ బ్రాండ్ సాంబా బ్రోకెన్ వీట్. సాంబా అనేది ఒక రకమైన గోధుమలు అన్నమాట, విచ్ ఇస్ ఎ హెల్దీ వేరియంట్. ఇది అన్పాలిష్డ్ రవ్వ, రీఫైన్ చేయనివి, ప్రాసెస్డ్ చేయనివి అన్నమాట. పోహా ఇన్స్టెడ్ ఆఫ్ వైట్ అటుకులు నేను రెడ్ అటుకులు ప్రిఫర్ చేస్తాను. సో దిస్ ఇస్ ఫ్రమ్ ద టాటా బ్రాండ్ అన్నమాట. ఇవేంటంటే రెడ్ రైస్ తో చేసిన అటుకులు. సో ఇవి ఒక 2 packs తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి రాగి ఫ్లోర్ అన్నమాట. దీన్ని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి మోస్ట్లీ రాగి జావా చేసుకుంటున్నాను, అందుకోసం యూజ్ చేస్తున్నాను. దిస్ ఇస్ పెస్టిసైడ్ ఫ్రీ, అందుకే ఈ బ్రాండ్ నుంచి ప్రిఫర్ చేస్తున్నాను. అంతకు మించి వేరే రీజన్ ఏం లేదు. 1 kg ప్యాక్, బట్ నాకు చాలా తొందరగా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ టైం చెప్పాను కదా, షుగర్ ఎక్కువగా యూజ్ చేయట్లేదు. జాగ్రీ పౌడర్, ఇదేంటంటే బెల్లం పౌడర్. సో ఎక్కడైతే మనం షుగర్ కి సబ్స్టిట్యూట్ గా బెల్లం పౌడర్ యూజ్ చేస్తానో అక్కడ యూజ్ చేయడానికి ఇది కూడా ఆర్గానికే అన్నమాట. అండ్ బ్రాండ్ మీకు కనిపిస్తుంది కదా, ఆర్గానిక్ తత్వ. సో మోస్ట్లీ ఆర్గానిక్, పెస్టిసైడ్ ఫ్రీ ఇలాంటివే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇది 24 మంత్ర ఆర్గానిక్ నుంచి జాగ్రీ పౌడర్. 2 వేరియంట్స్ ఎందుకు ఆర్డర్ చేశానంటే, చూద్దాం 2 డిఫరెంట్ ప్యాక్స్ యూజ్ చేసినప్పుడు మనకి ఏది ఎక్కువగా నచ్చుతుంది అనేది తెలుస్తుంది కదా, అందుకే 2 డిఫరెంట్ బ్రాండ్స్ లో అయితే ఆర్డర్ పెట్టుకున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డేట్స్ చాలా రకాలు ఉంటాయి. చాలా మందికి డేట్స్ అంటే ఒకే టైప్ ఉంటాయి అనుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేట్స్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఒమానీ డేట్స్ ప్రీమియం ఇంటర్నేషనల్ డేట్స్. ఇది 500 grams ప్యాక్ అన్నమాట. ఇది వచ్చేసి రాయల్ జాహిదీ డేట్స్, ఇవి కూడా ప్రీమియం డేట్స్. చాలా ఉన్నాయి డేట్స్. సో లడ్డూస్ అవి ప్రిపేర్ చేసుకోవడానికి కానీ, రెగ్యులర్ గా స్మూతీస్ లో కానీ, నేను ఏదైనా తినడానికి కానీ యూజ్ చేయడానికి. ఇది నటరాజ్ బ్రాండ్ లో ప్రీమియం అరేబియన్ డేట్స్. అండ్ సేమ్ అందులోనే ఇంకొక ప్యాక్ కూడా ఆర్డర్ చేశాను. ఇవి ఆల్రెడీ ట్రై చేశాను, బాగుంటాయి. సో ఒక 2 kgs డేట్స్ అయితే ఆర్డర్ చేశాను. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇన్స్టెడ్ ఆఫ్ రెగ్యులర్ మిల్క్ బదులుగా నేను ఈ 2 మిల్క్స్ అయితే ఆర్డర్ చేశాను. ఒకటి వచ్చేసి ఓట్ మిల్క్, ఇంకొకటి వచ్చేసి మిల్లెట్ మిల్క్. నాకు తెలిసి ఇది స్వీట్ అండ్ కాదు, సో అలాగైనా తాగేయచ్చు. లేదా మనం పాలను ఎలాగైతే యూస్ చేస్తామో అలా టీ, కాఫీస్ కి కానీ, ఓవర్ నైట్ ఓట్స్ ని సోక్ చేసి యూస్ చేసుకుంటాం కదా బ్రేక్ఫాస్ట్ కి, వాటికి యూస్ చేసుకోవచ్చు. లేదా మార్నింగ్ మనం ఇన్స్టెంట్ ఓట్స్ ప్రిపరేషన్ కి జనరల్ గా మనం పాలను ఎలాగైతే యూస్ చేస్తామో వాటికి బదులుగా వీగన్ మిల్క్ అన్నమాట, ఆల్మండ్ మిల్క్ కానీ, సోయా మిల్క్, మిల్లెట్ మిల్క్, ఓట్ మిల్క్ ఇలాంటివన్నీ. సో నేనైతే సోయా మిల్క్ అండ్ ఆల్మండ్ మిల్క్ ట్రై చేశాను. సో ఈ 2 మిల్క్స్ ఎప్పుడు ట్రై చేయలేదు, ఓట్ మిల్క్ అండ్ మిల్లెట్ మిల్క్. అందుకే చిన్న ప్యాక్స్ ఆర్డర్ చేశాను. ఇవి 1 liter ప్యాక్ లో కూడా ఉన్నాయి. అండ్ ఫైనల్లీ చెప్పాను కదా, ఎప్పుడైనా మనం సడన్ గా ఏదైనా ఐటమ్ అవసరం అయితే అప్పటికప్పుడు ఆర్డర్ చేసుకుంటామని. సో గులాబ్ జామున్ చేసుకోవాలి, చాలా అంటే చాలా రోజులు అయిపోయిందని గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటి ఆర్డర్ చేశాను. చాలా రోజులైంది షుగర్ ఇంట్లో లేక వాడట్లేదు మోస్ట్లీ, అందుకే ఇంకా ఇది ఆర్డర్ చేశాను.
సో ఇది కూడా నేను ఇందాక చూపించిన సేఫ్ హార్వెస్ట్ ఏమో అనుకొని టక్కున ఆర్డర్ పెట్టాను. సో ఇది సుప్రీం హార్వెస్ట్, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఇది ఒక 2 kgs ఆఫర్ ఉండే అనమాట. సో 2 kgs ఆర్డర్ పెట్టాను. అండ్ నెక్స్ట్ గులాబ్ జామున్ చేద్దాం అనుకున్నప్పుడు నేను ఎప్పుడు నెయ్యి ఇంట్లోనే చేసుకుంటా, బట్ ఆ రోజు నెయ్యి కూడా లేకుండే, అందుకే ఆ ప్యాక్ అలాగే ఉండిపోయింది. సో రెడీమేడ్ గీ ప్యాకెట్ ఒకటి, గోద్రేజ్ జెర్సీ బాగుంటుంది నెయ్యి, అదొకటి ఆర్డర్ చేసా. అండ్ సమ్మర్ కదా ఫలుదా చేద్దాం, ఇన్స్టెంట్ ఫలుదా అని చెప్పేసి ఒకటి మ్యాంగో ఫ్లేవర్డ్ ఫలుదా. అండ్ ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా డెజర్ట్ తినాలనిపించినా లేకపోతే బయటికి ఆకలేసినప్పుడు ఏదన్నా స్నాక్ లాగా క్యారీ చేయాలనుకున్నా ఇవి చాలా బాగున్నాయి. ఇవి లోపల ఎలా ఉంటాయో చూపిస్తాను. ఇవి నాకు ఎందుకు బాగా నచ్చినాయి అంటే ఈజీ టు క్యారీ, ఇలా సింగిల్ ఇండివిజువల్ ప్యాక్ వచ్చిందనమాట. సో జస్ట్ మన హ్యాండ్ బ్యాగ్లో అలా పెట్టేసుకున్నా, లేదంటే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అలా టీ ట్రేలో పెట్టినా చాలా బాగా అనిపిస్తాయి. అండ్ ట్రై చేసిన వాళ్ళందరికీ కూడా బాగానే నచ్చినాయి. సో అందుకే ఇవి. సో ఆన్లైన్ గ్రాసరీస్ కాబట్టి మరి ఎక్కువ కాకుండా ఇలా అవసరమైన వారికి మాత్రమే పెట్టుకున్నాను. సో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది నేను ఆన్లైన్లో ఏ టైప్ ఆఫ్ గ్రాసరీస్ ఎందుకు ప్రిఫర్ చేస్తాను అనేది. మోస్ట్లీ హెల్దీ చాయిసెస్, ఇవి అన్ని దగ్గర అవైలబుల్ ఉండవని మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఆర్గానిక్ అండ్ పెస్టిసైడ్ ఫ్రీ, కెమికల్ ఫ్రీ ఉన్నవి, ప్రిజర్వేటివ్ ఫ్రీ ఉన్నవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో ఇవి వచ్చేసి స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను. బిగ్ బాస్కెట్ లో కూడా ఆర్డర్ పెట్టుకుంటాను. స్పెసిఫికల్లీ అవి బిగ్ బాస్కెట్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి. సో బిగ్ బాస్కెట్ లో నేను పెట్టే గ్రాసరీస్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో అదనమాట ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.